పల్స్ సర్వే నిర్వహించాం. అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంత నీళ్ళు వస్తున్నాయి, దాని మీద ఒక పల్స్ సర్వే చేశాం. సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు 87.47 లక్షలు. ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు 53.80 లక్షలు. ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు 28.66 లక్షలు. ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు, తాగునీటికి ఇబ్బంది పడకూడదు, దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలో, అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో 1325 గ్రామాలకి ఈ పథకం ద్వారా 16.22 లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది. కానీ 8 నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతభత్యాలు లేవు. ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళకి జీతభత్యాలు అయితే వాళ్ళు గత ప్రభుత్వం 8 నెలలుగా ఇవ్వలేదు. మనం వచ్చి 4 నెలలు అయితే 4 నెలల నుంచి పే చేయలేదు, వాళ్ళకు భరించారు. వెంటనే దృష్టికి తీసుకురాగానే, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే వాళ్ళు నలుగుతున్నారు, అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే 30 కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికుల ప్రాణాలను కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖతో నిర్వహింపబడుతున్న 112 నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం 4.17 కోట్లు విడుదల చేసి 526 మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది. అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి 28-33% ఉండాలి. అయితే అటవీ మనకి పర్సంటేజ్ అంటే చంద్రబాబు గారు మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది 50% పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో 50% మొత్తం మీ పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 6,000 ఎకరాల్లో దాదాపు 22 లక్షల మొక్కలు నాటడం జరిగింది మన ఈ మధ్యన. అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల పొడవున కొన్ని 5,800 మొక్కలు నాటాం. ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని ఆయన కొండల ప్రాంతాలని, అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెంచెస్ కొట్టమని, దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు, ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మనం చిత్తూరులో చూసాం, అలాగే మనకి విజయనగరం, మన పార్వతీపురం, పాతపట్నంలో చూస్తూ ఉన్నాం. అది వెంటనే తీసుకెళ్లి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం, ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటు అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి 2 రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి, అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి 2 రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటిలకి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 23 నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 13 నగర వనాలను మంజూరు చేయించుకున్నాం. కొత్త నగర వనాల కోసం 15 కోట్ల 40 లక్షల నగర వనాల అభివృద్ధికి మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 32 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం. ఇప్పుడు కొత్తగా మరొక 5 కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో 50 మందికి ప్రత్యక్షంగాను, మరో 500 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే వరదలకు సంబంధించి 403 ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య చర్యలు చేయాలని చెప్పి PR1 యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది. ప్రభావితమైన 403 గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది. 2248 స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతర పొరుగు గ్రామ పంచాయతీల నుండి 1278 మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి. ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతోటి కాకినాడ వరదలకి గురవుపోతూ ఉంటే
అక్కడ అందరితో అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్స్, డివిజనల్ కార్యాలయాలు మరియు 21 తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. క్షేత్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది. గ్రామాలు ముంపు కూడా గురవలేదు. ఈ నెల 9న గొల్లప్రోలు మండలంలో గ్రామానికి ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు. 24 గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో 75 వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆర్ఓ ప్లాంట్ల నుండి ట్యాంకర్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. ఈ వరదల వల్ల వర్షాల వల్ల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం. ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 TMCs అయితే ఇన్ఫ్లోస్ 46,000 క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం. అలాగే సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామం వద్ద సుమారు 3,000 ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు 6,300 కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది. 3,000 ఇసుక బస్తాలు క్యాజువల్ బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడిగి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం.